అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో రెఫ్రిజిరేటర్లోని ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ భాగాలను డైరెక్ట్ కూల్ మరియు ఫాస్ట్ ఫ్రీగా ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో చివరిలో మీరు వీటిని చేయగలరు. 1. రెఫ్రిజిరేటర్ యొక్క విద్యుత్ భాగాలు మరియు భాగాలను గుర్తించండి. 2. రెఫ్రిజిరేటర్ యొక్క యాంత్రిక భాగాలను గుర్తించండి. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన సాధనాలు మరియు సామగ్రిని సేకరిద్దాం. స్క్రూ డ్రైవర్ 1, లైన్ టెస్టర్ 1, కాంబినేషన్ ఇన్సులేటెడ్ హ్యాండిల్ ప్లేయర్ 1, సిరీస్ టెస్ట్ ల్యాంప్ 1, మల్టీమీటర్ 1, పత్తి వ్యర్థాలు లేదా బట్ట 1, లూజ్ వైర్ అవసరమైన విధంగా, రెఫ్రిజిరేటర్ డైరెక్ట్ కూల్ మరియు ఫాస్ట్ ఫ్రీ ఫీల్ ఉపకరణాలు 1, టెర్మినల్ పిన్ 1. విధానం: టాస్క్ 1, ఎలక్ట్రికల్ భాగాలను గుర్తించండి. దశ 1, కనెక్షన్ డిస్కనెక్ట్ చేయండి మరియు ఎలక్ట్రికల్ భాగాలను గుర్తించండి. దశ 2, దీన్ని పని బెంచ్ పై ఉంచండి. దశ 3, అన్ని విడి భాగాలను శుభ్రం చేయండి. దశ 4, ఇచ్చిన పట్టికలోని ఎలక్ట్రికల్ భాగాల పేరును రికార్డ్ చేయండి. 1. కెపాసిటర్లు. రెఫ్రిజిరేటర్ సిస్టంలోని కెపాసిటర్లు తరచుగా కంప్రెసర్లో ఉపయోగించే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్తో అనుబంధించబడతాయి. కెపాసిటర్లు మోటార్ వైండింగ్లలో దశ మార్పును సృష్టిస్తాయి. ఇది తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ భ్రమణ క్షేత్రం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది, మోటార్ నిరోధకతను అధిగమించడానికి మరియు భ్రమణాన్ని ప్రారంభించడంలో సహాయపడుతుంది. 2. థర్మోస్టాట్. థర్మోస్టాట్ యొక్క ప్రాథమిక ప్రయోజనం రెఫ్రిజిరేటర్ లేదా ఫ్రిడ్జ్లో కావలసిన ఉష్ణోగ్రతను నియంత్రించటం మరియు నిర్వహించటం. ఇది కంపార్ట్మెంట్ లోపల ఉష్ణోగ్రతను పర్యవేక్షిస్తుంది మరియు తదనుగుణంగా శీతలీకరణ వ్యవస్థను సక్రియం చేస్తుంది లేదా నిష్క్రియం చేస్తుంది. 3. ఆటోమేటిక్ డీఫ్రాస్ట్ టైమర్. రిఫ్రిజిరేటర్లోని ఇవాపరేటర్ కాయిల్స్ ఫ్రీజర్ లేదా రిఫ్రిజిరేటర్ కంపార్ట్మెంట్ లోపల గాలి నుండి వేడిని తొలగించడానికి బాధ్యత వహిస్తాయి. సాధారణ ఆపరేషన్ సమయంలో గాలిలో తేమ ఈ కాయిల్స్ పై ఘనీభవిస్తుంది. మంచు మరియు మంచు ఏర్పడుతుంది. కాలక్రమేణా ఈ మంచు చేరటం శీతలీకరణ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇవాపరేటర్ కాయిల్స్ పై అధిక మంచు ఏర్పడకుండా నిరోధించడం ద్వారా ఆటోమేటిక్ డీఫ్రాస్ట్ టైమర్ శీతలీకరణ ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. 4. పీటీసీ రిలే సానుకూల ఉష్ణోగ్రత గుణకం రిలే. రిఫ్రిజిరేటర్ సిస్టంలో సానుకూల ఉష్ణోగ్రత గుణకం పీటీసీ రిలే కీలకమైన అంశం. రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రీజర్ కంపార్ట్మెంట్లలో రిఫ్రిజరెంట్ను ప్రసరించడానికి మరియు కావలసిన ఉష్ణోగ్రతను నిర్వహించడానికి బాధ్యత వహించే కంప్రెసర్ను ప్రారంభించటం మరియు ఆపివేయటం దీని ప్రాథమిక ఉద్దేశ్యం. కంప్రెసర్ యొక్క ప్రారంభ క్రమాన్ని ప్రారంభించడానికి పీటీసీ రిలే బాధ్యత వహిస్తుంది. 5. ఎవాపరేటర్ ఫ్యాన్ మోటార్. రిఫ్రిజిరేటర్లోని ఎవాపరేటర్ ఫ్యాన్ మోటార్ సరైన ఉష్ణోగ్రత పంపిణీని నిర్వహించడంలో మరియు సమర్థవంతమైన ఆపరేషన్ నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇవాపరేటర్ ఫ్యాన్ మోటార్ యొక్క ప్రాథమిక విధి రిఫ్రిజిరేటర్ లోపల గాలిని ప్రసారం చేయడం. ఇది ఎవాపరేటర్ కాయిల్ ని గాలిని ఆకర్షిస్తుంది. ఇక్కడ వేడి లోపల నుండి గ్రహించబడుతుంది, ఆపై చల్లబడిన గాలి రిఫ్రిజిరేటర్ మరియు ఫ్రీజర్ కంపార్ట్మెంట్లలో పంపిణీ చేస్తుంది. ఓవర్లోడ్ ప్రొటెక్టర్ OLP. ఓవర్లోడ్ ప్రొటెక్టర్ అనేది కంప్రెసర్ను ఎలక్ట్రికల్ ఓవర్లోడ్ నుండి రక్షించడానికి రూపొందించబడిన భద్రతా పరికరం. డీఫ్రాస్ట్ హీటర్. ఈ హీటర్ ప్రెషర్ కంపార్ట్మెంట్లోని ఇవాపరేటర్ కాయిల్స్ వెనుక లేదా కింద ఉంది. శీతలీకరణ ప్రక్రియలో ఇవాపరేటర్ కాయిల్స్ పై పేరుకుపోయే మంచు మరియు ఐస్ ను కరిగించడం దీని ప్రాథమిక విధి. థర్మల్ పరికరం. శీతలీకరణ వ్యవస్థలోని కొన్ని భాగాలు ఉష్ణోగ్రతను పర్యవేక్షించడానికి థర్మల్ స్విచ్లు లేదా థర్మల్ ప్రొటెక్టర్లు వంటి థర్మల్ పరికరాలు ఉపయోగించబడతాయి. బల్బుతో పాటు స్విచ్. కొన్ని శీతలీకరణ వ్యవస్థలలో ఉష్ణోగ్రత నియంత్రణ యంత్రాంగంలో భాగంగా స్విచ్తో కూడిన బల్బ్ ఉపయోగించబడుతుంది. బల్బ్ ఉష్ణోగ్రత సున్నితమైన ద్రవాన్ని కలిగి ఉంటుంది. ఇది ఉష్ణోగ్రతలో మార్పులు ఆధారంగా విస్తరిస్తుంది లేదా కుదించబడుతుంది. టాస్క్ 2, మెకానికల్ భాగాలను గుర్తించండి. దశ 1, ఎలక్ట్రికల్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయండి మరియు ఈ మెకానికల్ భాగాలను గుర్తించండి. దశ 2, ఈ భాగాలన్నింటినీ శుభ్రం చేయండి. దశ 3, పట్టికలో ఇచ్చిన మెకానికల్ భాగాల పేర్లను రికార్డ్ చేయండి. 1.
కంప్రెసర్ యొక్క పని శీతలకరణికి అవసరమైన పంపింగ్ చర్యను అందించటం. ఇది ఇవాపరేటర్ నుండి చూషణ లైన్ ద్వారా చల్లని శీతలకరణిని అందిస్తుంది. ఇది కంప్రెస్ చేసి కండెన్సర్లోకి విడుదల చేస్తుంది. అక్కడ అది ద్రవీకరించబడుతుంది. కంప్రెస్డ్ గ్యాస్ కండెన్సర్లోకి ప్రవేశించే సమయంలో ఉష్ణోగ్రత మరియు పీడనం పెరుగుతుంది. 2. కండెన్సర్ యొక్క పని ఏమిటంటే శీతలకరణి ద్వారా మోసుకెళ్లే వేడిని తొలగించటం మరియు శీతలకరణిని నియంత్రణకు తిరిగి ఇవ్వటం. సిస్టమ్ చక్రం పునరావృతం అయ్యేలా చేస్తుంది. 3. స్ట్రెయినర్ శీతలకరణి సర్క్యూట్లో ఉన్న శిథిలాలు, కణాలు లేదా కలుషితాలను ట్రాప్ చేయడానికి మరియు తొలగించడానికి స్ట్రెయినర్ రూపొందించబడింది. శీతలీకరణ వ్యవస్థ యొక్క క్లిష్టమైన భాగాలను, ముఖ్యంగా విస్తరణ వాల్వ్ మరియు ఇతర ఖచ్చితమైన భాగాలను రక్షించటం స్ట్రెయినర్ యొక్క ప్రాథమిక విధి. 4. క్యాపిలరీ ట్యూబ్ రెఫ్రిజిరేటర్లోని క్యాపిలరీ ట్యూబ్ అనేది శీతలీకరణ వ్యవస్థలో మీటరింగ్ పరికరంగా పనిచేసే ఇరుకైన పొడవైన ట్యూబ్. కండెన్సర్ నుండి ఎవాపరేటర్ వరకు అధిక పీడన, అధిక ఉష్ణోగ్రత ద్రవ శీతలీకరణ ప్రవాహాన్ని నియంత్రించటం దీని ప్రాథమిక ఉద్దేశ్యం. కేశనాళిక గొట్టం శీతలకరణి యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇవాపరేటర్లోకి ప్రవేశించే ముందు కండెన్సర్ను తక్కువ పీడన ద్రవ స్థితికి వదిలివేస్తుంది. అధిక పీడన ద్రవ స్థితి నుండి దానిని మారుస్తుంది. 5. శీతలీకరణ కాయిల్ యొక్క ప్రాథమిక ప్రయోజనం రెఫ్రిజిరేటర్ లేదా ఫ్రీజర్ కంపార్ట్మెంట్లోని గాలి నుండి వేడిని గ్రహించడం. ఈ ఉష్ణ శోషణ తక్కువ పీడనం, తక్కువ ఉష్ణోగ్రత స్థితిలో కాయిల్స్ ద్వారా ప్రసరించే రిఫ్రిజరెంట్ ద్వారా సులభతరం చేయబడుతుంది. గ్యాస్ ద్రవాన్ని ఆవిరి స్థానానికి మారుస్తుంది మరియు ఫ్రీజర్ కాయిల్లో శీతలీకరణను ఉత్పత్తి చేస్తుంది. రీక్యాప్: ఈ వీడియో సెషన్లో ఎలా చేయాలో మనం చర్చించాము. 1. రెఫ్రిజిరేటర్ యొక్క విద్యుత్ భాగాలు మరియు భాగాలను గుర్తించడం. 2. రెఫ్రిజిరేటర్ యొక్క యాంత్రిక భాగాలను గుర్తించడం.